ప్రపంచం అంతం కాబోతుంది. ఆస్తులు అమ్ముకొని మరి పడవల కోసం డబ్బులు ఇస్తున్న జనం, తనని తాను దైవదూతగా ప్రకటించుకున్న ఒక వ్యక్తి. ఈ ఆశ్చర్యకరమైన ఈ యొక్క వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అసలు ఏం జరిగిందో, ప్రపంచం ఎప్పుడు అంతం కాబోతుందో ఇదంతా ఇప్పుడు తెలుసుకుందాం. ఆఫ్రికాలోని ఘనా దేశంలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. అది ఎలాగంటే, అక్కడ ఒక వ్యక్తి తనను తాను దైవదూతగా ప్రకటించుకొని అతను ఒక చిరిగిపోయిన గోనె సంచులు తొడిగేసుకొని ఆ విచిత్రకరమైన మాటలు మాట్లాడుకుంటూ గత కొన్ని రోజులుగా ఈ యొక్క ప్రపంచం అంతం కాబోతుంది, జల ప్రళయం రాబోతుంది, దీంట్లో కొట్టుకుపోయి ఈ మానవాళి అంతరించిపోతుందని చెప్పేసి అనుకుంటూ తిరుక్కుంటూ ఒకటే మాదిరిగా చెప్పుకుంటూ పోతూ ఉంటే అక్కడున్న ప్రజలు చిన్నగా ఇది నమ్మడం మొదలెట్టారు. ఇక ఎట్లా ఇతను చెప్పింది నిజమే కావచ్చు, ఇలాగే జరుగుతుందేమని చెప్పేసి భయభ్రాంతులకు గురై ఆ నోట ఈ నోట అందరి నోట చేరేసరికి అక్కడున్న వాళ్ళు మరి దీనికి మార్గం ఏంటి, మరి అది కూడా నువ్వే చెప్పని అతను వెంట పడితే, నాకు దైవం యొక్క ఆదేశం ఉన్నది, నేను దానికి సంబంధించిన పడవలు తయారు చేస్తున్నాను, ఆ పడవలు 3 ఏళ్ల దాకా నీటిపైనే తేలియాడుతూ ఉంటాయి, అందులోనే మనం బతుకుతాం, అందులోనే మనం నివసిస్తాం అని చెప్పి ఆ పడవలు తయారు చేయడం నేను మొదలు పెడుతున్నా అని చెప్పేసరికి అక్కడున్న జనాలు అది నమ్మి వాళ్ళ ఆస్తులు అమ్ముకొని పడవల తయారీకి డబ్బులంతా ఏకం చేసి ఇస్తురట. ఈ యొక్క వీడియో మీరు చూడొచ్చు. వీళ్ళు ఎలా నమ్మిర్రో, ఎలా మరి అతను వెంటబడుతుర్రో, అది అతను ఏ రకంగా మాట్లాడి మరి ఏ రకంగా అతను చెప్తుందో అది అర్థం కావట్లేదు. కానీ ప్రస్తుతం అయితే ఈ యొక్క న్యూస్ ఒక్క తీరుగా వైరల్ అవుతుంది, సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఆ జనం యొక్క ఉరుకులు పరుగులు చూడండి, వాళ్ళు ఏ విధంగా భయభ్రాంతులకు గురై వాళ్ళు ఏ రకంగా ఆస్తులు అమ్ముకొని పడవల వైపు పశువుల్ని మూటలు ఎత్తుకొని పోవడం అయితే మనం చూస్తూనే ఉన్నాం. అయితే తనని తాను దైవదూతగా భావించుకొని వాళ్ళని మెబ్బబెట్టించి ఒక పిచ్చి రకమైన ఆలోచన చేసుకొని జనాల్ని కూడా పిచ్చోల్ని చేసిండు. వాళ్ళందరూ కూడా కనీసం ఆలోచన చేయకోకుండా ఆస్తులన్నీ అమ్మేసి మరి డబ్బులు ఇచ్చి ఆ పడవను తయారు చేపించి అందరూ జనాలు కట్టలు కట్టుకొని పిల్ల జల్ల దూడలు పశువులు అన్నిటిని మరి వెలుగుతారు. ఆ వీడియో ఇప్పుడు బాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అదేవిధంగా పోలీస్ వాళ్ళు వచ్చి అతనిని పట్టుకొని అతన్ని విచారించి ఇతనికి మానసిక స్థితి కరెక్ట్ లేదని అందరికీ మళ్ళీ తెలియజేయడం జరిగింది. మనిషి ఏదో చెప్తే అది నిజమేంతో దొడ్డిగా నమ్మేసి అలా నిజమెంతుంది అబద్ధం ఎంతుందని తెలుసుకోకుండా ఆ రకంగా వెళ్ళడం ఏంటో అసలు చూస్తే నవ్వొస్తుంది ఇలాంటివి చూసిన తర్వాతకి. సో దీని మీద మీ యొక్క ఉద్దేశం ఏంటో తప్పకుండా కామెంట్ అయితే చేసి, లైక్ అయితే చేసి, మిగతా వాళ్ళకు కూడా షేర్ చేసి మీ ఒపీనియన్ని తెలియజేయండి. ఓకే మరి బాయ్.